Sir, please come on to the dice. ఎక్కడున్నా సార్ స్పెషల్గా కనిపిస్తారు. I also request our respected Raja Ramanareddy garu, please art and craft teacher, please come on to the dice. అలాగే ఇంగ్లీష్ అంటే భయం పోగొట్టి మనందరినీ ఇంగ్లీష్ వైపు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా చాలా మోటివేట్ చేసిన జయకర్ సార్ గారు, ప్లీజ్ వెల్కమ్ యూ ఆన్ డైస్ సార్. ఫైనల్గా ఇంత దేహదారుఢ్యం కలిగి ఉండడానికి కారణమైనటువంటి సారు జస్ట్ ఒక విజిల్తో అందరినీ నిద్ర లేపి గ్రౌండ్కి తీసుకెళ్ళి మనకు శారీరక కృష్ణ అందించినటువంటి పార్థసారథి గారిని ప్లీజ్ వీ వెల్కమ్ యూ సార్ ఆన్ టు ద స్టేజ్. విజిల్ ఉంటే ఒక్కసారి కూర్చోండి సార్. యా, సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇన్వైట్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. Right, let's go to as per our tradition. This is our custom norm. So I request my friends for prayer song. For yes, please. We request everybody. బాబు ముందుకు వచ్చేయనమ్మా, సైడ్ పెట్టేసి. పిల్లలే ముందు బాబు కూర్చోండి, మా తొందరగా కూర్చోండి. I request all of you please. సైకతశ్రోణికి చెంచరీక జయసుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి వాణికి నక్షదామ సుఖపార్య పుస్తకరమ్య పాణికి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. థ్యాంక్ యూ సార్. అందరు కూర్చోవాలి, మా పిల్లలంతా కూర్చోండి, సైలెన్స్ ప్లీజ్. So thank you very much sir for your prayer song. Now, so I request the teachers and friends and dignitaries on the stage, let's observe 2 minutes silence for the people who passed away. Some of the students, 99, 96, 97 batch students, as well as teachers who taught us lessons also passed away from us. Stand for 2 minutes, let's observe the silence to tribute the people who passed away from us. Teachers are Kondaya sir, respected, Sai Venkateshwarlu garu, Koti Ramarao garu, Irfan sir, who worked as a principal, Venkat Ramudu sir, PGT, and Lakshmaya, teacher. So these are the teachers who passed away from us. Let's make Mr. Krishnamurthy, we missed him. Nageshwar Rao also, we missed him too much. Mr. Raju and PC Madhileti. So these are all the people we missed really, which give panic in the heart. So let's observe 2 minutes of silence to tribute for the soul to rest in peace. Let's start.
Thank you. Thank you very much. Please be seated. Take your seats. And ex-DCO Ravindra sir and my dear friends to this old students meeting. It's a reunion of old students, but I feel that it's a reunion of our old friends also. And I felt very happy because the speech given by our student and టీజీగా చేరినప్పుడు రవీంద్ర సారు ప్రిన్సిపల్ అక్కడ ఉంటుంది చాంబర్. అప్పుడు మేము చాలా యంగ్, అంటే మీ ఏజ్లో 25 years. నాకు ఎస్ఐ పోస్ట్ వస్తుంది అప్పుడు, ఐఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వచ్చింది జాబ్, టీచర్ పోస్ట్ వచ్చింది. దీనిలో ఏది పోతే బాగుంటుందని లాస్ట్కు టీచర్ పోస్ట్ చూజ్ చేసుకున్నాను నేను. ఈ ప్రొఫెషన్లను కొంత మనము జీవితాలు ఇవ్వచ్చు అని ఫీల్ అయ్యి, అయితే చాలా చెప్పవచ్చు నేను ఏమంటే, అంటే నాతో పాటు పనిచేసినటువంటి మా ఫ్రెండ్స్ ఉన్నారే, ఒక్కొక్కరు ఆనిముత్యం, పనిలో సిన్సియారిటీ, ఒకరి నుంచి ఒకరు ఇన్స్పిరేషన్గా తీసుకొని చెప్పేవాళ్ళం. పిల్లోడి జీవితమే మా లక్ష్యం. అప్పుడు పిల్లోడి ఎదగడమే మా లక్ష్యం, ఇంకా వేరేది ఏది ఉండేది కాదు మాకు. మా జీతాలు అంటే శాలరీస్ గురించి ఆలోచన ఉండేదే కాదు. అప్పుడు పిల్లల జీవితాల గురించి ఆలోచించాలి మేము. దాని యొక్క రిజల్ట్స్ ఇప్పుడు మీరు వచ్చి చెప్తూ ఉంటే నాకు ఎక్కలేని ఆనందంగా ఉంది ఈరోజు. చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే. సో ఇలాగే ఇప్పుడైతే కమ్యూనికేషన్ ఉంది. 24 years బ్యాక్ ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఫొటోస్ ఎలా ఉంటాయో తెలియదు, మనిషి ఎలా ఉంటారో తెలియదు. మేమైతే కొద్దిగా పెద్దగా మారలేదు, కానీ మీరు చాలా మారిపోయినారు. గుర్తుపట్టడం కొంత కత్తి కాదు, కొన్ని ఫీచర్స్ మాత్రమే గుర్తున్నాయి నాకు, కానీ మీ మనసులో ఏం మారలేదు. అదే ఆప్యాయత, అదే ప్రేమ, అదే వాత్సల్యము మీరు చూపిస్తుంటే ఎప్పుడెప్పుడు 26 వస్తుందని చూశాను, కానీ ఇంత ఆనందంగా ఉంటుంది అనుకోలేదు నేను సార్. అలాగే ఇంకా చాలా చెప్పాలి, కానీ నాకు ఆనందంతో మాటలు రావట్లేదు. మళ్ళీ ఐ వాంట్ టు షేర్ ఇట్ లాటర్. కానీ మీ ప్రొఫెషన్లో ఎదగటానికి రవీంద్ర సార్తో పాటు నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, వాళ్ళ గురించి ఒక్కొక్క గురించి వాళ్ళు కూడా మా ప్రొఫెషన్లో మీ సక్సెస్ కావడానికి, మీకు బాగా చెప్పడానికి కూడా మా ఫ్రెండ్స్ కూడా ఒక కారణం అని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇంకా తర్వాత ఇంకా కొన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఇంకా ఏమైనా ఫీలింగ్స్ ఉంటే తర్వాత ఎక్స్ప్రెస్ చేస్తాను. మొదట డీసీఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించినటువంటి డీసీఓలు ఇద్దరు ఉన్నారు ఇక్కడ మనకు వేదిక మీద, రవీంద్రనాథ్ సార్ మరియు కృష్ణమూర్తి సార్. మిగిలిన స్టాఫ్ కూడా ఎవరైతే ఇక్కడ వేదికను అలంకరించి ఉన్నారో వీళ్ళలో చాలా శాతం నేను వర్క్ చేసినటువంటి వాళ్ళే. సిబెల్గల్లో ఉన్నటువంటి విద్యార్థులకి నేను కొత్త కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్కి అయితే మాత్రం మేము పాతే. ఎలా వాళ్ళు వర్క్ చేస్తారు, హౌ మచ్ హార్డ్ వర్క్ దే డూ ఇన్ ద స్కూల్స్ అనేటటువంటిది మాకు బాగా పరిచయమే. ఎప్పుడు కూడా ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క మీటింగ్ అంటే స్మరించుకొని వాళ్ళందరికీ మరొకసారి వాళ్ళను కలవడం అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేయమని అయితే నేను సార్కి చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే సిబెల్గల్లో ఇన్ఛార్జ్ తీసుకోవాలి అంటే ప్రతి టీచరు కూడా ఎందుకు ఇబ్బంది పడతారనేది ఓల్డ్ స్టూడెంట్స్, ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ ఖచ్చితంగా మెసేజ్ ఇవ్వాలి. దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పారు, మంచి ఉన్నత స్థానాలలో ఉన్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇంతమంది మీరు అసెంబ్లీ అయ్యి ఇక్కడ చేశారు అంటే దీనికి మంచి హార్డ్ వర్కే చేసి ఉంటారు. సో మీ వైపు నుంచి, ఓల్డ్ స్టూడెంట్స్ వైపు నుంచి వాట్ ఐ ఎక్స్పెక్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరితో కూడా ఖచ్చితంగా మీరు సాయంత్రం ఇక్కడ నుంచి డిస్పర్స్ అయ్యే లోపల ఒకసారి మాట్లాడండి. ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే స్కూల్ ప్రొవైడ్ చేస్తుందో వాటిని వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్కి ఎందుకు అందించాలి, ఎలా అందించాలి అనేటటువంటి ఒక 2 మంచి మాటలు అయితే ఖచ్చితంగా మీరు షేర్ చేసి వెళ్ళాలి. ఖచ్చితంగా సార్ ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఎందుకంటే తాళాన్ని పగలగొట్టేది కానివ్వండి, నాడు నేడు వర్క్స్కి వచ్చినటువంటి వాళ్ళను పక్కకి ఇబ్బంది పెట్టి పంపించేది కానివ్వండి, లేదా క్లాసులు ఎగరగొట్టి పక్కకు పోయేది కానివ్వండి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్గా ఉండి చెయ్యకుండా
ఉంటేనే మీరు మంచి ఉన్నత స్థానాలు ఖచ్చితంగా ఎదగగలుగుతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టీచర్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి స్మరించుకుంటున్నారు అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళతో ఒక రిలేషన్ని ఏర్పరచుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి చదువు ఏ విధంగా వాళ్ళు అభ్యసించినారు అనేటటువంటిది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. టోటల్ డిస్ట్రిక్ట్లోనే మీకున్నటువంటిది మంచి సీనియర్ ఫ్యాకల్టీ. అప్పుడు ఉన్నటువంటి టీచర్స్ ఇంకా కొద్దిమంది సిబిఎల్గల్లో ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు. సార్ ఇంతకుముందు చెప్పారు ఫస్ట్ జాయిన్ అయ్యానని చెప్పి. సో ఇప్పటికీ కూడా సిబిఎల్గల్ అప్పుడు ఫ్యాకల్టీ మళ్ళీ ట్రాన్స్ఫర్స్ మీద మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. నాకు తెలిసి జయకర్ సారు, ఉమామహేశ్వరప్ప సారు అంతే. నాకు తెలిసి మొత్తం అంతా కూడా మళ్ళీ ఇంకొక 2-3 మళ్ళీ కూడా మీకు ట్రాన్స్ఫర్ మీద మళ్ళీ మీరు ఇక్కడ. ఎనివే ఇది ఒక రకంగా ఒక ఆత్మీయ సమ్మేళనం. మీరందరూ కూడా నన్ను ఆహ్వానించిన దానికి ఐ కన్వే మై థ్యాంక్స్ టు యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ. విద్యార్థుల అభివృద్ధిలే లక్ష్యంగా పొజిషన్ చూడడు, ఏ పొజిషన్ అయినా ఉండొచ్చు, కానీ ఎప్పుడు విద్యార్థులకు ఏదో ఒకటి మంచి చేసిపోదాం మన రిటైర్ అయ్యే లోపల అని హర్నిషలు ఆలోచించేటువంటి కృష్ణమూర్తి సార్ని మాట్లాడవలసి గారు కోరుతున్నాను. Sabhaya Namaha. On this hottest afternoon, we have started the program, but the enthusiasm, happiness of the alumni students is most appreciable. వేదిక మీద ఉన్నటువంటి నా కొలీగ్ డిసిఓస్కి, ఫ్రెండ్ టీచర్స్కి, ఆలమ్ని స్టూడెంట్స్కి నా శుభాకాంక్షలు, విద్యార్థులకి నా ఆశీస్సులు. An excellent teacher inspires. A good teacher demonstrates. An average teacher explains. A poor teacher tells. ఇప్పుడు మీరు మన చిన్న తెమ్మన్న కదా, కన్నా తిమ్మయ్య గారు ఇచ్చినటువంటి వెల్కమ్ అడ్రస్లో మా ఈ 96-97 బ్యాచ్ స్టూడెంట్స్ ఎంతవరకు ఎదిగారు, హౌ దే సెటిల్డ్ అనేది వారు చెప్తుంటే మేమంతా ఎక్సలెంట్ టీచర్స్ అని నాకు గర్వంగా ఉంది. ఆల్ దీస్ colleagues of us 24/7 worked a lot, concentrated on the child, always forgiving the mistakes of the children, scolding, beating, other ways we brought up the children. That is the character of this teacher. ఆ విధంగా మిమ్మల్ని భయాన నయాన ఆలోచనతో చేస్తుంటాం. I used to get the parents, సార్ పలానా టీచరు మా అబ్బాయిని కొట్టాడు, అతన్ని కూర్చొని పెట్టుకుంటాను నా ముందర. ఎందుకు కొట్టాడో తెలిసినా నీకు అని అంటే, తెలియదు సార్, మా వాడు ఫోన్ చేసి నన్ను కొట్టేసినాడు అని చెప్తాడు. టీచరు విద్యార్థిని కొట్టకుండా తిట్టకుండా ఏమీ పట్టించుకోకుండా లేదు అంటే ఆ విద్యార్థి యొక్క యోగక్షేమాలను కోరుకోలేదు. ఇదే చెప్తుంటాను మా టీచర్స్కి కూడా. మీరు go ahead with the child, but improve the child. His performance should be abnormal by the time of leaving the institution అని చెప్పి తెలియజేస్తుంటాను టీచర్స్ కూడా. సార్ కొడితే ఆ కేసులు పెడతారు, ఈ కేసులు పెడతారని నేను చూసుకుంటాను. నేను నీకు హెడ్గా ఇక్కడ ఉన్నంత వరకు ఐ విల్ బి ది అంబ్రెల్లా ఫర్ యూ. గో హెడ్, బట్ టేక్ ది కేర్ ఆఫ్ ది చైల్డ్ టు డెవలప్ విత్ ఆల్ స్కిల్స్ అని చెప్పి తెలియజేస్తుంటాం. ఈ విధంగా ఈ రెసిడెన్షియల్ ప్యాటర్న్లో అంత కేర్ తీసుకుంటే, అంత కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పిల్లలు ఆ తరత బేస్ కట్చే కొదికి అంత అభివృద్ధి చెందుతారు. అఫ్ కోర్స్ 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు యావరేజ్గా ఉండొచ్చు, బిలో హద్దే లేదు. ఈ విధంగా
ఈ ఈ మీరు ఎలాగా చేశారో, దట్స్ వై వీ కాల్ ది 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ టు ది ఓపెన్ డయాస్. చూస్తున్నారు కదరా, విద్యార్థికి మొట్టమొదట రెస్పెక్ట్ ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలి. చదువు రాకపోయినా పర్వాలేదు, నువ్వు వస్తానగానే అంతా రాదు, మాకు కూడా రాదు. ఇప్పటికి కూడా నీ నుంచి కొంత, వారి నుంచి కొంత, వీరి నుంచి కొంత నేర్చుకుంటూనే ఉంటాం. ఎవ్రీబడి ఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అయితే మనకు రెస్పెక్ట్, ఒబీడియన్స్ అనేది ఉంటే డెఫినెట్గా అభివృద్ధి చెందుతాం. అవి రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిసిప్లైన్ వస్తుంది. తర్వాత డయాస్ మీద పిలిచిన స్టూడెంట్స్ మర్చిపోయినారు. కొద్దిగా పాండు గారు అని ఈ సిబిఎల్ సర్పంచ్ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. రండి. ఒక స్కూటీ కొన్నాం, సార్కు డ్రైవింగ్ రాదు, ఇద్దరం కలిసి వెళ్తున్నాం, కొత్తగా నేర్చుకున్నాం. సార్ ఇద్దరం బండి మీద పోదామా, నాకు కొద్దిగానే వస్తుంది అన్నాడు. ఈవెన్ దో సార్ మా సుపీరియర్ అయినా ఫ్రెండ్గా ట్రీట్ చేసేవాడు, ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసేవాడు మమ్మల్ని. ఇద్దరం వెళ్తున్నాము. వేదికను అలంకరించినటువంటి కర్నూలు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీదేవి మేడం గారికి, ఎక్స్డిఓ కృష్ణమూర్తి గారికి, పాఠశాల ప్రధానాచార్య ఉమామేశ్వరప్ప గారికి, సహా ఉపాధ్యాయులకు, ప్రస్తుత ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. పూర్వ విద్యార్థులకు ఆశీస్సులు మరియు ప్రస్తుత విద్యార్థులకు కూడా ఆశీస్సులు. పాఠశాలకు వస్తూనే రవితేజ ఫిలిం పాట గుర్తుకొస్తున్నాయి. మాకు గుర్తుకొచ్చేది ఇక్కడ ఏమప్ప అంటే ఆ 8 షెడ్లు, వాటర్ ఫెసిలిటీస్ లేదు, అక్కడెక్కడో బోరు, ఆ బోరు రెడ్లు వాండ్లు ఏమన్నా కొట్టేసినారంటే ఇక్కడ నీళ్ళు లేవు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఎంత కష్టపడినారనే విషయం మీకు తెలియాలి. వాళ్ళు ఏది అప్పుడు గుర్తుపెట్టుకోవాలి అవన్నీ. సో ఇది ఇంతేనేమో అని చెప్పి వాళ్ళు వదిలిపెట్టారు అంతే. ఇప్పుడు మీకు అవి లేవు ఇవి లేవు అనుకుంటారు, వాళ్ళకి అవి ఏమీ లేవు. బాత్రూమ్లు లేవు, టాయిలెట్స్ లేవు, డైనింగ్ హాల్ లేదు, అవే క్లాస్ రూమ్స్, అవే డైనింగ్ హాల్స్. మనకు ఆ షెడ్లలో ఏమాత్రం ఫెసిలిటీస్ లేవు. చలిగాలి వస్తే చలికి భరించాల్సిందే, ఎండాకాలం వస్తే ఎండకు వేడి తట్టుకోవాల్సిందే. ఫ్యాన్లు లేవు, పాములు, అవునా? ఆ దీంట్లో కూడా వాళ్ళు ఏమాత్రం ఎప్పుడు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. పిల్లలు సార్ మాకు ఇది లేదు, తలుపు లేదు అని ఏం లేదు. కుక్కలు, వాచ్మెన్ గాలయ్యాను, ఇంకా వీళ్ళు ఉంటారు, వాళ్ళ పండే బాధలు చాలా లేవు. పరిగెత్తి పోవాలా, సైకిల్ వేసుకొని పోవాలా, అక్కడ మళ్ళీ ఇచ్చేసుకొని రావాలా. 1 టౌన్లు ఎంత బాధపడినారని తెలిస్తే, ఇప్పుడు రంగడు అన్నాడు, రాముడు అండ్ దెన్ బాలరంగన్న వీళ్ళంతా ఉన్నారు. అప్పుడే